అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తమిరిస జానకి గారు రచించిన దెయ్యాల కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటి ముందు ఏదో హడావిడి, మాటలు, చప్పుళ్ళు వినిపించి కిటికీలోంచి బయటకు చూశాడు నాగేంద్ర. చూస్తూనే నోరెళ్లపెట్టాడు. కారణం, ఎదురింటి గేటు ముందు మినీ లారీలోంచి సామాన్లు దింపుతున్నారు. మరో నిమిషంలో కోపం కళ్లల్లో ఎరుపు రంగు పులిమింది. కారణం, ఆ ఇల్లు అమ్ముడైపోయిందా అన్న ఆశ్చర్యం కలిగించిన ఈర్ష్య. ఎలా అమ్ముడైంది? ఎప్పుడు అమ్మకమైంది? తనకి తెలియలేదే. బయటకొచ్చి వరండాలో నిలబడ్డాడు. పొడుగ్గా, బలంగా, చామన ఛాయి రంగులో ఉన్న వ్యక్తి చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. ఆయన లారీలోంచి సామాను దింపిస్తున్నాడు. సుమారు 70 ఏళ్లుంటాయేమో. కాని మనిషి దృఢంగా ఉన్నాడు. ఆయన పలకరింపుకి బదులుగా తాను నవ్వాడు. కాని అది ఏడవలేక నవ్విన నవ్వు. నా పేరు గరుడస్వామి. మీరు? దగ్గరికొచ్చాడు చెయ్య చూపుతూ. అదేం పేరు? వింతగా ఉంది మనసులో అనుకుంటూ కరచాలనం చేశాడు. నా పేరు నాగేంద్ర. మీరొస్తున్నారా ఈ ఇంట్లోకి? అవునండి, నేను కొన్నాను ఈ ఇల్లు. చాలా తొందరపడ్డారు. ఏ, ఎందుకలా అంటున్నారు? మీకు తెలియదా పాపం? అవునులేండి, తెలిస్తే ఎందుకు కొంటారు పాపం? ఆ పాపాలేంటండి బాబు, కాస్త అర్థం ఎలా చెప్పండి. నిజంగా చెప్పేయమంటారా? వద్దులేండి. చెప్పానంటే లోపల పెట్టిస్తున్న సామానంతా వెంటనే మళ్లీ లారీలోకి ఎక్కించి వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. పర్వాలేదు సార్, చెప్పండి. ఆ ఇంట్లో దయ్యాలున్నాయండి. వింటూనే గరుడస్వామి గుండె గుబిల్లుమంటుందని, ఆ మొహంలో భయం కనబడుతుందని ఆశగా చూశాడు. అలాంటి ఛాయలేం కనబడలేదు. అందుకే సార్, అందుకే ఇల్లు కొన్నాను నేను. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయన్న మాట అబద్ధమేమో, ఊరికి అలా చెప్తున్నారేమో అని భయపడి చచ్చాననుకోండి. అమ్మయ్యా, దెయ్యాలున్నాయని ఇంటెదురుగా ఉన్న మీరు రూఢీగా చెబుతుంటే ఇప్పుడు తృప్తిగా ఉంది. నాకు ఆనందం పట్టలేకపోతున్నాను. ఈ మనిషికి పిచ్చి పట్టలేదు కదా? అనుమానంగా చూశాడు నాగేంద్ర. దెయ్యాలున్నాయని చెప్తే తృప్తిగా ఉందంటాడేమిటి? ఎవరైనా దెయ్యాల్లేవంటే అమ్మయ్య అనుకుంటారు గాని. నా మాటలు మీకు ఆశ్చర్యంగా ఉన్నట్టున్నాయి. నేను దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దెయ్యాల మీద రీసెర్చా? గుండెల మీద చెయ్యేసుకున్నాడు. అవునండి, అందుకే దెయ్యాలున్నాయని చెప్పుకునే ఇళ్ల కోసం వెతుకుతున్నాను. లక్కీగా ఇల్లు దొరికింది. ఓర్ నాయనో, ఇదేం మనిషి? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? తన ప్లాన్ అంతా వృధా అయిపోయింది కదా. అవును మరి, అసలు ఈ దెయ్యాల ప్లాను తనదే కదా. ఆ ఇంటి యజమాని అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించి ఇల్లు అమ్మకానికి పెట్టగానే 25 లక్షలు ఖరీదు చేసే ఆ ఇంటిని 8 లక్షలకు అడిగాడు తను. ఆ ఇంటికి ఇటుపక్క అటుపక్క ఖాళీ స్థలాలు, ఇంటి వెనక కూడా ఖాళీ స్థలమే. ఎప్పుడో ముందు ముందు పడతాయి ఇల్లు. ఇంటికెదురుగా తన ఇల్లు, మిగిలిన ఇల్లు అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్లు కాస్త దూరంగా ఉన్నాయి. ఇల్లు చూసుకెళ్లేవాళ్లు చూసి వెళ్తున్నారు అప్పుడప్పుడు వచ్చి. 4-5 నెలలు గడిచిపోయాయి. ఎలాగైనా 7-8 లక్షలకే ఆ ఇల్లు కొట్టేయాలన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని పుకారు పుట్టించింది తనే కదా. ఇల్లు చూసుకునేందుకు వచ్చిన వాళ్ళు, అయ్య బాబోయ్, బతుకుంటే బలుసాకు తినొచ్చునని 25 లక్షలు కాదు కదా, 10 లక్షలకే వచ్చినా మాకొద్దని పారిపోయేలా చేయగలిగాడు తను. కాని ఇప్పుడు ఇలా కథ అడ్డం తిరిగిందేమిటి? ఇల్లు ఎప్పుడు చూసుకున్నాడు ఈయన? ఎప్పుడు కొన్నాడు? తనకేమీ ఉప్పు అందలేదే. ఎప్పటికప్పుడు ఉప్పందించే ఆ వాచ్మ్యాన్ వీరయ్య సాయం వల్ల ఇల్లు కొనుక్కోడానికి వచ్చేవాళ్ళందరికీ దెయ్యాల కబురు చెప్పి బెదరగొట్టి మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు వెళ్లిపోయేలా చేస్తున్నాడు ఇన్నాళ్ళు. ఈయనెప్పుడొచ్చి చూసుకున్నాడు? ఎప్పుడు బేరం కుదుర్చుకున్నాడు? ఆ వీరయ్య కూడా తెలిసినట్లేదు. తెలిస్తే చెప్పడు. ఏమిటండి, ఏదో ఆలోచనలో పడ్డారు? అబ్బే, ఏం లేదండి. మీ ఫ్యామిలీ ఆర్ధోక్తిలో ఆగిపోయాడు. మా ఆవిడ పోయి 4 ఏళ్ళు అయిందండి. మా పెద్దబ్బాయి కోడలు వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు. చిన్నబ్బాయి కోడలి వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. నేను సర్వీస్లో ఉండగా ఊళ్ళు తిరుగుతూ ఉండేవాణ్ణి ట్రాన్స్ఫర్ మీద. రిటైర్ అయ్యాక పిల్లల దగ్గరున్నాం నేను మా ఆవిడ. మరిప్పుడు మీరొక్కరు ఎందుకిక్కడికి? పైగా ఇల్లు కొనడం కూడా. ఇది మా సొంత ఊరు, అందుకని. మా పిల్లలు రిటైర్ అయ్యాక ఇక్కడికే వచ్చి సెటిల్ అవుతామన్నారు. మా పెద్దబ్బాయి వీఆర్ఎస్ తీసుకుని వచ్చేస్తామంటున్నాడు కూడా. అందుకని ముందే నేనొచ్చి వాళ్ళకిక్కడ ఏర్పాటు చేద్దామని ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను. దయ్యాల మీద రీసెర్చ్ చేయాలన్న నా కోరిక ఈ ఊళ్ళోనే తీరబోతుంది. ఈ ఇంట్లో దయ్యాలు తిరుగుతుంటాయని వాళ్ళు వీళ్ళు అనుకోగా విన్నాను. వెంటనే కొనేశాను.
వివరంగా చెప్పాడు గరుడస్వామి నాగేంద్ర మొహంలోకి పరీక్షగా చూస్తూ. ఏమండి పిలిచింది పంకజం. ఏమిటి? 10:30కి పడుకోబోతున్న నాగేంద్ర అడిగాడు భార్యని. అటు చూడండి, భయమేస్తోంది. ఏముంది? ఎందుకు భయం? ఆ ఎదురింటి వైపు చూడండి. వణికిపోతూ మంచం మీద దుప్పటి ముసుగులో దూరింది పంకజం. కిటికీలోంచి ఎదురింటి వైపు చూసిన నాగేంద్ర బిగుసుకుపోయాడు. ఆ ఇంట్లో లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. వీధి తలుపు, అద్దాల కిటికీ తలుపులు అన్నీ వేసే ఉన్నాయి. లోపల గదుల్లో ఒక దీపం గాల్లో తిరుగుతోంది. అద్దాల కిటికీలోంచి ఆ తిరుగుతున్న దీపం వెలుతురు మంటా కనబడుతోంది. భార్య మాటలకు బిగుసుకుపోయిన నాగేంద్రలో కదలిక వణుకుడు రూపంలో వచ్చింది. ఎలాగైతేనే పాక్కుంటూ కిటికీ దాకా వెళ్లి చటుక్కున ఒక్కసారిగా లేచాడు. కిటికీ తలుపులు గబాల్న వేసేశాడు. ఎందుకండి అలా పాక్కుంటూ వెళ్లడం? భయంతో చస్తున్నా. నీ ప్రశ్నలు మాత్రం మానవు కదా పంకజం. నిలబడితే ఆ దెయ్యానికి నేను కనబడతానని పాక్కుంటూ వెళ్లాను. తను కూడా దుప్పటి మూసివేసుకుని మంచం నడి మధ్యలో కూర్చున్నాడు. మంచినీళ్లు కావాలి, దాహం. అమ్మో, వంటింట్లోకి వెళ్లే ధైర్యం లేదండి ఇప్పుడు. నాకు కూడా నాలిక పెడిచికట్టుకుపోయింది. మెల్లగా మంచం దిగబోయాడు నాగేంద్ర. బాబోయ్, మీరు కూడా వెళ్ళకండి. ఎలా మరి? నోరెండిపోతుంది, దాహం. సరే అయితే ఇద్దరం కలిసి వెళ్దానండి. పద. ముందు భరించువాడు, వెనక కార్యేషు మంత్రి. భరించువాడు అడుగులో అడుగు వేస్తూ భయాన్ని మర్చిపోవడానికి సన్నగా కోని రాగం తీశాడు. నీ అడుగులోన అడుగు వేసి నడవని నన్ను, నడవని. నీ ఇల్లు బంగారం కాను. ఇప్పుడెలా పాటలు పాడగలుగుతున్నావే బాబు? అయినా పెళ్ళైన ఇన్నేళ్లకి ఈ దెయ్యాల వల్ల నా అడుగులో అడుగు వేస్తున్నావు గాని, నేను సినిమాకెళ్దా అన్నప్పుడు గుడికెళ్దా అంటావు, నేను గుడికెళ్దా అన్నప్పుడు సినిమాకెళ్దా అంటావు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నేను ఎడం చేతి వైపు నడిస్తే నువ్వు రోడ్డు కటు సైడు కుడి చేతి వైపు నడుస్తావు. నేను కుడి చేతి వైపు నడిస్తే అబ్బబ్బా, గిల్లి కజ్జలకి ఇది సమయం కాదు. మనం వాదించుకుంటూ కూర్చుంటే ఆ దెయ్యమేదో ఆ ఇంట్లోంచి మన ఇంట్లోకి వచ్చినా వస్తుంది. అయ్య బాబోయ్! ఒక్క పరుగున వెనక్కి వెళ్లి మళ్లీ మంచం ఎక్కేశాడు నాగేంద్ర. దాహం సంగతి మర్చిపోయి ఆంజనేయ దండకం అందుకున్నాడు. మర్నాడు కూడా ఎదురింట్లో చీకట్లో దీపం నడవడం ఇదే వరుస. తారెత్తిపోయారు నాగేంద్ర పంకజం దంపతులు. 4వ రోజు ఇక ఉండలేకపోయాడు. ఏవండి గరుడస్వామి గారు? స్వామి అంటే చాలండి, పూర్తి పేరు అక్కర్లేదు. స్వామిగారు, మీ ఇంట్లో మా ఇంట్లో మీ ఇంట్లో రాత్రిళ్ళు రాత్రిళ్ళు ఏమిటండి? ఏదో అడగడానికి అంత భయపడిపోతున్నారు? అదేనండి, మరి చెప్పండి. మీ ఇంట్లో దీపాలు రాత్రులు గాల్లో నడుస్తున్నాయేమిటి? ప్రశ్న అడగడం పూర్తి చేసి వీపు మీద 3 సార్లు తనకు తనే కొట్టుకున్నాడు. ఓ అదా, దెయ్యాలండి. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు చప్పరించేశాడు. అయ్య బాబోయ్, నిజంగా దెయ్యాలే? అదేమిటండి అంతలా ఆశ్చర్యపోతారు? ఈ ఇంట్లో దెయ్యాలున్నట్లు మొదట మీకే తెలుసు కదా. ఇప్పుడు మొదటిసారి వింటున్నట్లు అలా మొహం పెట్టారేంటి? అబ్బే, అదేం లేదు, తడబడిపోయాడు. మీరంత భయపడిపోనక్కర్లేదండి. దెయ్యాలు మనుషుల కంటే చెడ్డవేం కాదు. మనం స్నేహం చేస్తే మనతో చక్కగా ఉంటాయవి. నిజం చెప్పాలంటే నేను దెయ్యాల మీద రీసెర్చ్ ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టలేదు. ఈ ఊరు రాకముందే మొదలు పెట్టాను. ఇప్పుడు ఈ ఇంట్లో తిరుగుతున్న కొన్ని దెయ్యాల్లో ఓ 2 మీ ఇంటి మీదకి పంపుదాము అనుకుంటున్నాను. అలాంటి ప్రయోగం ఒకటి నేర్చుకుంటున్నాను. మీ ఇంటిని చక్కగా కాపలా కాస్తాయవి. దొంగలకి భయపడే పనుండదు అప్పుడు. ఓయ్ నాయనోయ్! ఒక్క అరుపుతో ఒక్క పరుగుతో ఇంటికెళ్ళాడు. ఏమిటి, మీ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారా? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు గరుడస్వామి. అవునండి, రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు అమ్మకం గురించి పేపర్లో ప్రకటన ఇచ్చేశాను. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు చూసుకున్నాను. ఇంటి తాళం చెవి మీకు ఇచ్చేసి వెళ్తాను. కాస్త ఏమనుకోకుండా ఎవరైనా ఇల్లు చూడటానికొస్తే చూపిస్తారా? ఎంత కమ్ముతున్నారు? 20 లక్షలు. మీ ఇంటి ఎదురింట్లో అంటే? అదేలేండి, మా ఇంట్లో దయ్యాలున్నప్పుడు 20 లక్షలకి మీ ఇల్లు అమ్ముడుపోతుందా అండి? 5 లక్షలకి ఇచ్చేటట్టయితే చెప్పండి, ఈ రోజే డబ్బు ఇచ్చేస్తాను. మీరే కొంటారా? కొంటాను. ఏం చేయను మరి? మా ఇంట్లో దయ్యాలున్నప్పుడు ఎదురిల్లు కొనుక్కోవడానికి ఎవరూ రారు మీకు పాపం. తెలియని వాళ్ళెవరైనా కొనుక్కునేందుకు వచ్చినా మా ఇంట్లో దెయ్యాలున్నాయని నేనెలాగో చెప్పేస్తాను కదా. అప్పుడింకా అలా అలా మీ ఇల్లు పాడైపోతుంది.
మా ఇంట్లోంచి ఓ 2-3 దెయ్యాలు వెళ్ళి కులాసాగా మీ ఇంట్లో కాపురం పెట్టక మానవు. మీకు పుణ్యం ఉంటుంది. మరీ 5 లక్షలు కాదు, కనీసం 10 లక్షలు ఇవ్వండి. మీరంతగా బతిమాలతే తప్పుతుందా? మీ మాట కాదు, నా మాట కాదు, మధ్య మార్గం 7 లక్షలు ఇస్తాను. ఇచ్చేటట్టయితే ఇవాళే ఖాయం చేయండి, లేకపోతే రేపే నేను ఇంకో చోటు కొనేబోతున్నాను. ఇంటికెళ్ళి భార్యతో కలిసి చాలా సీరియస్గా ఆలోచించి 7 లక్షలకి గరుడస్వామికి ఇల్లు అమ్మేశాడు నాగేంద్ర. థ్యాంక్స్ విఠలరావు గారు. మా ఇల్లు మీరు 25 లక్షలకి కొనడమే కాదు, మోసగాడిని మోసంతోనే గెలవాలని నిరూపించారు. ఆ వాచ్మ్యాన్ వీరయ్య వల్ల మీకు నాకు కూడా నిజం తెలియబట్టి దెయ్యాల పుకారు పుట్టించి 25 లక్షలు విలువైన నా ఇల్లు 5 లక్షలకి కొట్టేద్దామని ప్లాన్ వేసిన ఆ నాగేంద్రని ఫూల్ చేసి 20 లక్షలు పలికేవాడిల్లు వాడంతటి వాడే 7 లక్షలకి అమ్ముకుపోయేటట్లు చేశారు. మొత్తం మీద మీ 2 అబ్బాయిలకి 2 పెద్ద ఇల్లు ఒకే చోట కొనేశారు. మీ తెలివి అమోఘం. చీకట్లో పైనుంచి కింద వరకు నల్ల ముసుగులో 2 చేతుల్లోనూ 2 కొవ్వొత్తులు పట్టుకొని వాళ్ళ కిటికీలోంచి కనబడేలా తిరిగేవాడిని. అంతే, ఠారెత్తిపోయారు. పక్కపక్క నవ్వాడు విఠలరావు. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడని తెలియదు కాబోలు నాగేంద్రకి. వాడు నాగేంద్రుడు కాబట్టి మీరు పేరు మార్చుకొని గరుత్మంతుడిలా వెళ్లి వాడు పని పట్టారు. మీకు మరీ మరీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, మనస్ఫూర్తిగా చెప్పాడు విఠలరావుకు ఇల్లమ్మిన పెద్దాయన. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.